వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యూఏవీని ఆవిష్కరించిన డిఆర్డిఓ. సో ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, దీనిని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా పరీక్షించిందనమాట. సో ఏంటంటే కర్ణాటక దగ్గర చిత్రదుర్గ దగ్గర దీని యొక్క పరీక్షలు విజయవంతమైనవి. సో ఈ సాంకేతికత ఏదైతే హై స్పీడ్ ఉన్న ఈ సాంకేతికత ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా చేరిందనమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే హై స్పీడ్గా వెళ్తుంది. దీన్ని పూర్తిగా స్వదేశీయంగా తయారు చేశారు, ఇండిజినియస్గా తయారు చేశారు, ఆత్మనిర్భర్లో భారత్గా తయారు చేశారు. అలాగే చూసుకున్నా కూడా నెక్స్ట్ ఇది అనేది సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అవుతుంది అనమాట. ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా, రాడార్ల ఫెసిలిటీ లేకపోయినా కూడా ఇది సేఫ్గా పైలట్ సహాయం లేకుండా కూడా సేఫ్గా ల్యాండ్ అయిందనమాట. సో ఎలాగంటే దీనికి ఉన్న సెన్సార్లు ఏదైతే ఉంటాయో ఆ సెన్సార్లని స్థానిక ఉపగ్రహానికి అనుసంధానించడం వల్ల, రిసీవర్స్తో అనుసంధానించడం వల్ల ఈ ప్రయత్నం అనేది విజయవంతమైందనమాట. మరొక అంశం ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ న్యూస్లో ఉంది. ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది 2023 సంవత్సరానికి కానీ ఎవరికి ఇవ్వబడిందంటే అలియాబు అవాద్ అలాగే డేనియల్ బరెన్ బోయిమ్ అని చెప్పి ఇద్దరికి ఇవ్వడం జరిగిందన్నమాట. పర్పస్ ఎందుకు ఇచ్చారంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్కి సంబంధించి శాంతియుత మన చర్చలకు సంబంధించి పరిష్కారం కనుగొనడంలో వీరు కృషి చేస్తున్నారు అనమాట. దానిలో భాగంగా వీరికిద్దరికి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో 2023 ఈ సంవత్సరమే 2022 సంవత్సరాన్ని కూడా ప్రకటించారు. అది ఎవరికంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ మనకి కోవిడ్-19లో భాగంగా వీళ్ళు పనిచేశారన్నమాట. ఇది 2022 సంవత్సరానికి సంబంధించి ఈ మధ్య ఇచ్చారు. ఇది 2023 కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది 1986 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో దీనిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గెలుచుకున్నారో వారికి 25 లక్షలు బహుమతి అనమాట. 25 లక్షలు. సో మరొక అంశం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో భాగంగా ఆరోగ్యశ్రీలో ఏదైతే ఉందో 5 లక్షల వ్యయ పరిమితి అనేది 25 లక్షలకి పెంచడం జరిగింది. 5 లక్షల నుంచి 25 లక్షలకి, ఇది ఇంపార్టెంట్. సో అలాగే ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతానికి 3257 వ్యాధులకి చికిత్స అందించడం జరుగుతుందన్నమాట. ఆరోగ్యశ్రీ యొక్క వ్యయ పరిమితి 25 లక్షలకి పెంచారన్నమాట. మరొక అంశం ఒంగోలు జాతి పరిరక్షణకు గుర్తింపు. సో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పశు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్న గుంటూరు లామ్ పరిశోధన సంస్థకి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు వచ్చిందనమాట. ఎందుకు అంటే ఒంగోలు జాతి ఆవులు ఏదైతే ఉన్నాయో వాటి పరిరక్షణకి ఇది కృషి చేస్తుందన్నమాట. ఈ అవార్డుని ఎవరిచ్చారంటే ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది సంస్థ అనేది ఇచ్చిందనమాట. సో ఏంటంటే అంతరించిపోతున్న జాతులకి కృషి చేస్తున్న వివిధ సంస్థలకి ICAR అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. సో దానిలో భాగంగా ఒంగోలు జాతి ఆవులకి ఈ యొక్క అవార్డు రావడం జరిగిందనమాట, గుంటూరు లామ్ సంబంధించి పరిశోధన సంస్థకి. మరొక అంశం ఇండియాకి సంబంధించి ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్, దాని పేరు బర్రాకుడా. దీన్ని రీసెంట్గా లాంచ్ అయిందనమాట. ఎక్కడంటే కేరళలోని అలప్పు దగ్గర. సో ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే ఇది సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనమాట. వేగం 12 knots. ఒకసారి ఛార్జ్ అయితే 7 hours కంటిన్యూగా వెళ్ళిపోతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక 12 మందిని ఎక్కించుకుని వెళ్ళే సామర్థ్యం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే దీన్ని తయారు చేశారంటే నావాల్ట్ అలాగే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఈ రెండు కలిపి దీన్ని తయారు చేసినాయి అనమాట. సో ఏంటంటే ఇండియాకి సంబంధించి ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బర్రాకుడా అనమాట. మరొక అంశం మెర్సెస్కి సంబంధించి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023 సంబంధించి ర్యాంకింగ్ వచ్చిందనమాట. ఆ ర్యాంకింగ్లో భారతదేశానికి సంబంధించి కేవలం 3 సిటీస్, అవి కూడా ఫస్ట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్, దీనికి 153వ ర్యాంకు. భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్ ఇది. అలాగే ప్రపంచంలో చూసుకుంటే 153వ ర్యాంక్, పూణే 154, బెంగళూరు 150వ ర్యాంకు. ఇది భారతదేశానికి సంబంధించి ర్యాంకింగ్స్. సో అలాగే చూసుకునే కనుక ప్రపంచంలో మొట్టమొదటి ర్యాంక్ వియన్నా, అలాగే జ్యూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంటుందన్నమాట. దీనికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట. సో ఏంటంటే ఏ ప్రాతిపదికన యొక్క లివింగ్ ఇండెక్స్ ఇస్తారంటే ఎడ్యుకేషన్, డిసీజ్కి సంబంధించి, అలాగే క్లైమేట్కి సంబంధించి, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, అలాగే సోషల్ ఎన్విరాన్మెంట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 విడుదలైన సందర్భంలో మా యొక్క జై హింద్ అకాడమీ యాప్లో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఆఫర్ అనేది రేపు 12తో ముగుస్తుందన్నమాట. సో ఆఫర్ని మీరు వినియోగించగలరు. అలాగే త్వరలో రాబోతున్న ఆర్ఆర్బీకి సంబంధించి ఆర్పీఎఫ్కి సంబంధించి త్వరలో మీ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. సో అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 బ్యాచ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.